ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఎగ్జిబిషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్స్ ను మంత్రి పొన్నం అభినందించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ విరహత్ అలీ పాల్గొన్నారు. సందర్భానుసారం ఫోటోలను బంధించడం అంత సులభమేమీ కాదని మంత్రి పొన్నం అన్నారు. ఉద్యమాలు చేసే సమయంలోని ఫోటోలను చూస్తుంటే మన గతం గుర్తుకొస్తోందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సానుకూలంగా ఉంటారని మంత్రి పొన్నం అన్నారు. ఫోటోగ్రఫీ యొక్క కళాత్మక అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎంత ఇబ్బంది అయినా ఫోటోను బంధించడం, అక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్స్టెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువగా షార్ప్ గా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈరోజు నేను విద్యార్థి సంఘ నాయకుడిని, అప్పటి నుంచి మిమ్మల్ని అందరూ చూస్తా చాలా సందర్భాల్లో మా పోరాటం ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గానీ, తెలంగాణ ఉద్యమ సందర్భంలో గానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు గానీ, అధికార పక్షము ప్రతిపక్షంలో అనేక సందర్భాల్లో ఇది ప్రత్యక్ష వృత్తిపరంగా ఇబ్బందులను పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు గానీ, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు గానీ, గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే మీరు రోమింగ్ యాక్టివిటీ లోపల పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి మీకు సంబంధించిన కొంత ప్రభుత్వం తరఫున ఏదైనా సౌకర్యాలు, అవకాశాలు ఉంటే తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వంకి దృష్టికి తీసుకుపోయినట్టయితే అక్కడ ఎక్కడ సందర్భం వచ్చినా నేను కూడా మీ పక్షాన, మీ పక్షపాతిగా మాట్లాడతారనే మాట సందర్భంగా మనవి చేస్తూ